స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇదివరకు మనకంతా ఇక్కడ కొంతమంది విఐపి డిగ్నిటరీస్ని పిలిచి మనం ఫ్లాగ్ హోస్టింగ్ జరిపించుకునేవాళ్ళం. సో రీసెంట్గా మా కమిటీ ఏం డెసిషన్ చేసిందంటే విఐపి డిగ్నిటరీస్ వాళ్ళ టైం కన్స్టెంట్ మూలన అందరికీ లేట్ అయ్యి ఇట్లా ఇబ్బందులు పడుతున్నాం మన వాళ్ళందరూ కూడా. అందుకే రిపబ్లిక్ డే అన్ఫర్లింగ్ వచ్చి ప్రెసిడెంట్ కాలనీ ప్రెసిడెంట్ తోటి 15th ఆగస్ట్ వచ్చి సెక్రటరీ తోటి జరిపించాలని, దానిలో భాగంగానే నేను ఈ కాలనీ సెక్రటరీ ఇవాళ నా ద్వారా ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. సో యూజువలీ మనం ఇక్కడ చాలా మంది ఉన్నారు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా కానీ చూసినా కానీ నేను ఆర్మీలో చేస్తాను, సివిలియనే. కొంతవరకు అయితే నాలెడ్జ్ ఉంది మన దగ్గర. మనం కంపారిటివ్లీ చూస్తే మన దగ్గర నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువ ఉంటారు ఆర్మీలో, సౌత్ ఇండియన్స్ చాలా తక్కువ. ప్లస్ ఆర్మీలో వచ్చి 4 వింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇన్ఫెంట్రీ ఉంటుంది, సెకండ్ ఆర్టిలరీ, థర్డ్ ఏఎంసీ, ఫోర్త్ ఈఎంఈ, ఏదైతే నేను దేంట్లో పనిచేస్తాను. ఆర్టిలరీ ఏంటంటే అది వరకు టోపోగ్రఫీ ప్రకారం ఆర్మీ ఇన్ఫెంట్రీ ఏంటంటే ముందు గన్ తీసుకొని వెళ్తూ ఉంటారు, సెకండ్ ఇన్ఫెంట్రీ ఉంటుంది, బోఫోర్స్ ఇట్లాంటి గన్స్ అన్ని, థర్డ్ ఏఎంసీ ఉంటుంది. అంటే ఇన్ఫెంట్రీ వాళ్ళకి ఏమన్నా ఇంజురీస్ అయితే ఆర్మీ మెడికల్ కోర్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. అట్లాగే ఇన్ఫెంట్రీ వాళ్ళకి మెషినరీ ఏమైనా ప్రాబ్లం వస్తే మా ఈఎంఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్, ఇవన్నీ కూడా వింగ్స్ అనమాట. ఆర్మీలో ఒక్కొక్క కోర్ అంటారు దాన్ని. సో అట్లా రిపేర్ చేయాలి, ఇట్లా మొత్తం స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని. సో నేను దాంట్లో ఈఎంఈలో చేస్తాను, 35 years నుంచి చేస్తున్నాను. ఈ మధ్య మనకి అగ్నివీర్ అని కూడా వచ్చింది కొత్తగా. అది వరకు మనకి మన పెన్షన్స్ అది ఇది కూడా గవర్నమెంట్కి బాగా బర్డెన్ అవుతున్నది. ప్లస్ యూత్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అగ్నివీర్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దీంట్లో కూడా మన దగ్గర రిక్రూట్మెంట్స్ అవి జరుగుతూ ఉంటే కంపారిటివ్లీ చూస్తూ ఉంటే మన దగ్గర చాలా తక్కువ ఉంటున్నది. ప్లస్ మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే గిద్దలూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది. అక్కడి నుంచి మ్యాక్సిమం మన పోలీస్లో చూడండి లేకపోతే ఆర్మీలో చూడండి చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ మధ్య తెలంగాణలో చూసుకుంటే నిర్మల్, ఆదిలాబాద్ నుంచి కూడా ఎక్కువ మంది వస్తున్నారు. అగ్నివీర్ అనే కాన్సెప్ట్ చాలా మంచిది. 4 years వరకు గవర్నమెంట్ మీ శాలరీలో, మీకు వచ్చే శాలరీలో నుంచి కొంత గవర్నమెంట్ పక్కకు పెట్టి సేమ్ రేషియోలో కాంట్రిబ్యూషన్ ఇచ్చేసి 4 years తర్వాత గవర్నమెంట్ ఒక బల్క్ అమౌంట్ ఇస్తున్నది. సో ఇది మంచి కాన్సెప్ట్. తర్వాత అగ్నివీర్లో చేసిన వాళ్ళకి ఏమన్నా చాలా డిపార్ట్మెంట్స్లో వాటిల్లో రిజర్వేషన్స్ కూడా ఇస్తున్నారు. సో అందరూ కూడా మనం సాఫ్ట్వేర్ అది ఇది, ఈవెన్ అది కూడా మా పిల్లలు కూడా ఇద్దరు సాఫ్ట్వేర్ సైడే ఉన్నారు. నేను కూడా చెప్పడానికి లేదు అసలు యాక్చువల్లీ. కాకపోతే ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అగ్నివీర్ ఆ సైడ్ కూడా ఎవరన్నా కనుక పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా వెళ్ళొచ్చు. అట్లాగే పిల్లలందరినీ కూడా 6th class కనుక అయితే మన దగ్గర కోరుకొండ సైనిక్ స్కూల్ ఉంది. దాంట్లో కనుక చేస్తే డైరెక్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత బయటికి ఆఫీసర్ లెవెల్లో రావచ్చు. ఈ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ మీరు అందరూ కూడా గ్యాదర్ చేసి పిల్లల్ని అందరినీ కూడా ఒక మంచి డిసిప్లిన్డ్ వే ఆఫ్ లైఫ్లో తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం పేరెంట్స్ చూస్తున్నాం, పిల్లలకి మొబైల్ ఇచ్చేసి ఎవరు పనులు వాళ్ళు ఉంటున్నారు. అది చాలా తర్వాత దాని ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా థ్యాంక్ యూ. మరొక్కసారి మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఈ మధ్య రీసెంట్లీ కంక్లూడ్ ఇండిపెండెన్స్ కప్ మనం 5 sportsలో చేయడం జరిగింది మన స్పోర్ట్స్ సెక్రటరీ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో. సో దాంట్లో విన్నర్స్, రన్నర్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అట్లాగే మన క్లబ్లో మెంబర్ ఒక ఆయన చంద్రశేఖర్ గారు, వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం ఒక చిన్న క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. అది కూడా కవర్లలో విన్నర్స్కి, రన్నర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మన చందు గారు నాన్నగారు వచ్చి వి లక్ష్మీనారాయణ గారు, ఆయన జ్ఞాపకార్థం కొంత క్యాష్ ఇచ్చారు మనకి. అది మనం అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆ కవర్లో కూడా మీకు విన్నర్స్కి, రన్నర్స్కి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.